కాని అది ఒక పాము. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. కొంతమంది భయపడ్డారు కూడా. కాని బ్రాహ్మణుని భార్య మాత్రం, అది పాము అయినప్పటికీ నేను దాన్ని నా సొంత కొడుకులా ప్రేమగా పెంచుకుంటాను అని ధైర్యంగా చెప్పింది. కాలం గడిచింది. ఆ పాము పెరిగి పెద్దదైంది. వివాహ వయస్సు వచ్చింది. బ్రాహ్మణుని ప్రాణస్నేహితుడు తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. అందరూ ఆశ్చర్యపోయినా ఆ స్నేహితుడు తన మాట మీద నిలబడ్డాడు. వివాహం జరిగింది. ఆమె తన భర్త పాము రూపంలో ఉన్నప్పటికీ గౌరవించింది. కొన్ని రోజులు ఇలా గడిచాయి. ఒకరోజు రాత్రి ఆ పాము అకస్మాత్తుగా ఒక అందమైన యువకుడిగా మారింది. అతను తన భార్యతో, నేనే నీ భర్తను, ఒక శాపం వల్ల పాము రూపంలో జీవించాల్సి వచ్చింది అని చెప్తాడు. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది, కాని భయపడలేదు. ఈ మాటలను బ్రాహ్మణుడు చాటుగా విన్నాడు. మరుసటి రోజు అతను ఆ పాము కుబిసాన్ని మంటల్లో కాల్చివేస్తాడు. అలా తన కొడుకుపై ఉన్న శాపం పూర్తిగా తొలగిపోతుంది. ఆ యువకుడు ఇక శాశ్వతంగా మానవ రూపంలోనే మిగిలిపోయాడు. తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఆ యువ దంపతులు ఆనందంగా జీవించారు. మీ అందరి ప్రేమతో నా జీవితం పరిపూర్ణమైంది. ధన్యవాదాలు.